Hello everyone, hope you all are doing great. Let's start today's session on communication ability of Grand Test 3. Select the correct alternative out of the 4 and indicate it by selecting the appropriate option. Blank around the bush. ఓకే, ఈ బ్లాంక్లో ఈ కింద ఇచ్చిన ఆప్షన్స్లో ఏది అప్రోప్రియేట్గా సూట్ అవుతుందో చూసుకోవాలి. ఇది ఒక ఐడియం. ఓకే, టు బీట్ అరౌండ్ ద బుష్ అని వస్తుంది. దీని మీనింగ్ తెలియాలంటే ఫస్ట్ దీని ఆరిజిన్ ఏంటో తెలియాలి మనకి. నా హంటర్స్ ఒకప్పుడు వాళ్ళు హంట్ చేసేటప్పుడు కొంతమంది మనుషులు పెట్టుకునేవాళ్ళు. వాళ్ళ పని ఏంటంటే కనుక స్టిక్తో బర్డ్స్ ఏమైనా బుషెస్లో ఉంటే కనుక ఆ బుష్ని వాళ్ళు స్టిక్తో కొట్టినప్పుడు ఆ బర్డ్స్ బయటకు వచ్చేవి, ఈ హంటర్స్ వాటిని పట్టుకునేవాళ్ళు. నా ఆ స్టిక్తో కనుక వీళ్ళు బీట్ అరౌండ్ ద బుష్ని కాకుండా చుట్టూ కొడుతుంటే ఏమైనా లాభం ఉంటుందా? ఎటువంటి లాభం ఉండదు. సో టు బీట్ అరౌండ్ ద బుష్ అంటే మీనింగ్ ఎలా వచ్చిందంటే, ఎవరైనా పాయింట్ మాట్లాడకుండా అది తప్పించి వేరే అన్నీ మాట్లాడుతూ ఉంటే కనుక దాన్ని ఎయిమ్లెస్గా మాట్లాడడం అంటారు. దట్ ఈస్ నథింగ్ బట్ టు బీట్ అరౌండ్ ద బుష్. ఓకే, నెక్స్ట్ సెలెక్ట్ ద యాంటోనిమ్ ఆఫ్ అడల్టరేట్. అడల్టరేట్ అంటే ఏంటి? ఏదైనా ప్యూర్గా ఉన్నదాన్ని ఇంప్యూర్గా చేస్తే దాన్ని అడల్టరేట్ చేయడం అని అంటాం. ఓకే, మిల్క్ ఈజ్ అడల్టరేటెడ్ అని అంటే కనుక పాలు ఇంప్యూర్ చేయబడ్డాయి అని చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఆల్రెడీ విని ఉంటారు కదా. నౌ ఆపోజిట్ ఏమొస్తుంది? అటెన్యువేట్. అటెన్యువేటెడ్ అంటే మీనింగ్ ఏంటి? ఏదైనా దేనివల్ల ఒక ఎఫెక్ట్ ఉంటే కనుక ఆ ఎఫెక్ట్ని తగ్గిస్తే, రెడ్యూస్ చేస్తే దాన్ని అటెన్యువేట్ చేయడం అని అంటాం. ఓకే, అదే ఎవరన్నా బాగా సన్నగా అయిపోతున్నా సరే ఈజ్ గెట్టింగ్ అటెన్యువేటెడ్ అని అనొచ్చు. ఓకే, ప్యూరిఫై. లాస్ట్లో సఫిక్స్ ఐఎఫ్ఐ వస్తే కనుక ఆబ్వియస్గా వర్బ్ ఫామ్ వస్తుంది. ఐఎఫ్ఐ అంటే మీనింగ్ టు డూ ఆర్ మేక్. ఓకే, ఇదే సేమ్ మీనింగ్తో వచ్చే సఫిక్స్ వర్బ్ ఫామ్ వచ్చేది ఐజెడ్ఈ అని కూడా ఉంటుంది. ఐఎఫ్ఐ ఐజెడ్ఈ ఇట్స్ ద సేమ్, టు డూ ఆర్ మేక్ అన్న మీనింగ్ వస్తుంది. ప్యూరిఫై అంటే టు మేక్ ఇట్ ప్యూర్. సో దిస్ విల్ బి అవర్ యాంటోనిమ్. అడల్టరేట్ ఆపోజిట్ ప్యూరిఫై. విషియేట్. విషియేటెడ్ ఎలా గుర్తుపెట్టుకుంటారు? తెలుగులో వర్డ్ విషయం ఉంది కదా. ఏదైనా స్పాయిల్ చేయాలంటే కనుక మనం దాంట్లో విషయాన్ని కలిపితే జనరల్గా అది స్పాయిల్ అయిపోతుంది. సో విషియేట్ అంటే మీనింగ్ ఏమొస్తుంది? స్పాయిల్ ద క్వాలిటీ. ఓకే, స్పాయిల్ ద క్వాలిటీ. విషియేట్ అంటే విషయం అలా గుర్తుపెట్టుకోండి. అది కలిపితే కనుక దాని క్వాలిటీ అనేది పాడైపోతుంది. సో విషియేట్ అంటే స్పాయిల్ ద క్వాలిటీ. డైల్యూట్. సో మన ఆన్సర్ ఏంటి? ప్యూరిఫై. రీఅరేంజ్ ద పార్ట్స్ ఆఫ్ ద సెంటెన్స్ ఇన్ కరెక్ట్ ఆర్డర్. ఓకే, సెంటెన్స్ రీఅరేంజ్మెంట్కి వచ్చేసరికి ఆ ఫామ్ అయ్యే ప్యాసేజ్ థీమ్ ఏంటో అర్థం చేసుకోవాలి. తర్వాత ఒకవేళ రీఅరేంజ్మెంట్ మనకు కొంచెం కష్టంగా అనిపిస్తే అట్లీస్ట్ పేర్స్ ఫామ్ చేయడానికి ట్రై చేయాలి. ఓకే, సపోజ్ పీక్యూ అనే పేర్ ఫామ్ అవుతుంది, అంటే పీ తర్వాత క్యూ వస్తుందని మనకి క్లియర్గా అర్థమైంది. అప్పుడు ఏం చేస్తాం? పీక్యూ రిలేటెడ్ పేరు ఉన్న చూస్తాం. పీక్యూ పేర్ లైక్ దిస్, వేరే ఎందులో లేదు. సో ఆప్షన్ విల్ బి, ఆన్సర్ విల్ బి ఆప్షన్ బి. లేదా వేరే ఆప్షన్స్ ఎలిమినేట్ చేయడం కూడా ఈ రకంగా చాలా హెల్ప్ అవుతుంది. నౌ కమింగ్ టు ద క్వశ్చన్, ఇన్ పనిష్మెంట్ ఫర్ ద అప్రైజింగ్. అప్రైజింగ్ అంటే ఏంటి? ఒక రివల్యూషన్ స్టార్ట్ అవుతూ ఉంటే కనుక దాన్ని అప్రైజింగ్ అంటారు. ఆ అప్రైజింగ్కి పనిష్మెంట్గా కాల్ ట్రిబ్యూట్స్ టు పార్టిసిపేట్. ట్రిబ్యూట్స్ అంటే ఏంటి? ఎవరికైనా మనం ఒక గిఫ్ట్, ఒక రెస్పెక్ట్ తెలియజేస్తూ ఇస్తే కనుక దాన్ని ట్రిబ్యూట్ అని అంటాం. ఓకే, ఈచ్ ఆఫ్ ద 12 districts మస్ట్ ప్రొవైడ్ 1 girl and 1 boy. ఓకే, పేర్ ఫామ్ చేయడానికి ట్రై చేయొచ్చు మనం. ఇక్కడ క్యూ తర్వాత ఆర్ వస్తుంది, క్లియర్గా తెలుస్తుంది మనకి. ఈచ్ ఆఫ్ ద 12 districts మస్ట్ ప్రొవైడ్, వాట్ షుడ్ దే ప్రొవైడ్? 1 girl and 1 boy. సో క్యూఆర్ పేరుతో ఉన్న ఆప్షన్స్ చూడండి, బి అండ్ డి. సో ఏ అండ్ సి కెన్ బి ఎలిమినేటెడ్. నో బి అండ్ డిలో ఏది కరెక్ట్గా అనిపిస్తుంది మనకి? ఇన్ పనిష్మెంట్ ఫర్ ద అప్రైజింగ్ కాల్ ట్రిబ్యూట్స్ టు పార్టిసిపేట్ ఈచ్ ఆఫ్ ద అన్నట్టు వస్తుందా? లేదా ఇన్ పనిష్మెంట్ ఫర్ ద అప్రైజింగ్ ఈచ్ ఆఫ్ ద 12 districts మస్ట్ ప్రొవైడ్ 1 girl and 1 boy కాల్ ట్రిబ్యూట్స్, వీళ్ళని ట్రిబ్యూట్స్గా అనబడుతున్నారు, టు పార్టిసిపేట్. సో ఇది మీనింగ్ఫుల్గా ఉంది కాబట్టి ఆప్షన్ డి విల్ బి అవర్ ఆన్సర్. ఓకే, సెలెక్ట్ ద యాంటోనిమ్ ఆఫ్ కాన్జాయింట్. కాన్ ప్లస్ జాయింట్. కాన్ అంటే మీనింగ్ ఏమొస్తుంది? విత్ ఆర్ టుగెదర్. ఓకే, సో కాన్ అనే రూట్ వర్డ్ మీనింగ్ విత్ ఆర్ టుగెదర్ అని వస్తుంది. కాన్జాయిన్ అంటే 2-3 వాటిని టుగెదర్ కలపడాన్ని కాన్జాయిన్ అని అంటాం. సెవర్ అంటే కనుక సపోజ్ ఒక బ్లాక్ ఉందనుకోండి, దీన్ని ఇలా కట్ చేసి సపరేట్ చేస్తే కనుక దీన్ని సెవర్ చేయడం అని అంటాం. ఓకే, సో యాంటోనిమ్ ఆబ్వియస్లీ ఆప్షన్ ఏ అవుతుంది. ఆప్షన్ బి ఇస్ ఆల్సో ద సేమ్.
సి మెల్డ్ అంటే కనుక 2-3 వాటిని కలిపితే దాన్ని మెల్డ్ చేయడం అని అంటాం. ఎఫిక్స్ అంటే కూడా అటాచ్ చేయడం అన్న మీనింగ్ వస్తుంది. సో ఆన్సర్ విల్ బి ఆప్షన్ ఏ, దట్ ఈస్ ద యాంటోనిమ్. ఓకే, ఫైండ్ అవుట్ విచ్ పార్ట్ ఆఫ్ ద సెంటెన్స్ హ్యాస్ ఎన్ ఎర్రర్. ఇట్ వాస్ ఆబ్వియస్లీ ఫర్ ఎవ్రీవన్ దట్ గ్రాండ్ ఫాదర్ వాస్ హైడింగ్ సంథింగ్ ఫ్రమ్ ఆల్ ఆఫ్ అస్. దట్ కాంజంక్షన్ 2 క్లాజెస్ ఉన్నాయి. ఈ క్లాజ్ సింపుల్ పాస్ట్, ఇది పాస్ట్ కంటిన్యూస్లో ఉంది. ఓకే, టెన్స్ పరంగా ఫార్మాట్ కరెక్ట్గానే ఉంది. నా మీనింగ్ పరంగా చూడండి, ఇట్ వాస్ ఆబ్వియస్లీ ఫర్ ఎవ్రీవన్. ఆబ్వియస్ అంటే చాలా క్లియర్ అని. ఆబ్వియస్లీ ఫర్ ఎవ్రీవన్ అంటే మీనింగ్ ఏమొస్తుంది, ఇది అందరి కోసం. ఓకే, ఇది చాలా క్లియర్గా అందరి కోసం. మీనింగ్ ఏం రావాలి ఇక్కడ, గ్రాండ్ ఫాదర్ ఏదో దాస్తున్నాడు అనేది అందరికీ చాలా క్లియర్. ఓకే, అప్పుడు అప్పుడు ఏమని రావాలి, ఆబ్వియస్ టు ఎవ్రీవన్ అని రావాలి. ఆబ్వియస్ టు ఎవ్రీవన్ అంటే అందరికీ చాలా క్లారిటీ ఉంది గ్రాండ్ ఫాదర్ ఏదో దాస్తున్నాడు అని. ఆబ్వియస్లీ ఫర్ ఎవ్రీవన్ అంటే యాడ్వర్బ్ ఆబ్వియస్లీ, ఫర్ ఎవ్రీవన్ అంటే ఇది అందరి కోసం, అది చాలా క్లియర్. ఓకే, సో మీనింగ్ పరంగా చూసుకుంటే ఆబ్వియస్ టు అని రావాలి, కాబట్టి ఆప్షన్ ఏలో ఎర్రర్ ఉంది. ఓకే, సెలెక్ట్ ద ఆల్టర్నేటివ్ విచ్ ఇస్ ద బెస్ట్ సబ్స్టిట్యూట్ ఆఫ్ ద ఫ్రేజ్ అన్ ఈవెంట్ ఆర్ ఏ గ్రూప్ ఆఫ్ ఈవెంట్స్ అకరింగ్ యాజ్ పార్ట్ ఆఫ్ ఎ సీక్వెన్స్. ఓకే, సీక్వెన్స్ అంటే సపోజ్ చాలా ఈవెంట్స్ ఉండొచ్చు. సపోజ్ ఈవెంట్ ఏ, ఈవెంట్ బి, సి, డి ఇలాంటి చాలా ఈవెంట్స్ అన్నీ కలిపితే ఒక సీక్వెన్స్ అవుతుంది. నౌ ఇందులో సపోజ్ ఏబి అనే 2 ఈవెంట్స్ని క్లబ్ చేశాను, సిడి అనే ఈవెంట్ క్లబ్ చేశాను. సపరేట్గా చూసుకుంటే కనుక దీన్ని ఎపిసోడ్ అని అంటాం. ఓకే, ఇలాంటి చాలా ఎపిసోడ్స్ని అన్నీ కలిపితే కనుక వాటిని ఏమంటాం అంటే సిరీస్ అని అంటాం. ఓకే, స్టాంజా అంటే ఒక 4 లైన్స్ పద్యం ఉంటుంది కదా, దీన్ని జనరల్గా స్టాంజా అని అంటారు. ఎపిసోడ్, సో దిస్ విల్ బి అవర్ ఆన్సర్. సిరీస్, అలాంటి ఎపిసోడ్స్ అన్నింటినీ కలిపితే సిరీస్ అవుతుంది. లెసన్ అంటే కనుక ఎక్స్పీరియన్స్ బట్టి నేర్చుకునేది జనరల్గా ఒక లెసన్ అవుతుంది. సో కరెక్ట్ ఆన్సర్ విల్ బి ఆప్షన్ బి. సినోనిమ్ ఆఫ్ కాన్సోలిడేట్. ఓకే, కాన్సోలిడేట్కి సిమిలర్ మీనింగ్ ఏంటి? కాన్ అంటే విత్ ఆర్ టుగెదర్. సపోజ్ ఒక బిజినెస్ ఉందనుకోండి, దాంట్లో కనుక మల్టిపుల్ అకౌంట్స్ ఉంటే ఆ మల్టిపుల్ అకౌంట్స్ని సింగిల్ అకౌంట్గా మార్చడాన్ని కాన్సోలిడేట్ చేయడం అని అంటాం. టు బ్రింగ్ టుగెదర్ ఆల్ ద అకౌంట్స్. నౌ సెంట్రలైజ్, సఫిక్స్ ఐజెడి అంటే టు డూ ఆర్ మేక్. ఒక డిఫరెంట్గా ఉన్న వాటిని ఒక చోటకి తీసుకురావడాన్ని సెంట్రలైజ్ చేయడం అని అంటాం. సో సిమిలర్ మీనింగ్గా సెంట్రలైజ్ వస్తుంది. వేరియేట్, ఫైండ్ ఎక్స్ అని చాలాసార్లు చూసాం కదా, ఫైండ్ ద వేరియబుల్ ఎక్స్ అనేది ఏమైనా ఉండొచ్చు. వేరియేట్ అంటే ఏంటి, సపోజ్ ఎక్స్ అనేది ఐదర్ 1 or 2, ఈ 2 వాటిలో ఏదో ఒకటే అవుతుందంటే కనుక ఎక్స్ ఈజ్ ఏ బై వేరియేట్ అంటాం. ఓకే, ఎక్స్ ఈజ్ ఏ బై వేరియేట్. సో ఐదర్ అది లేదా ఇది అన్నప్పుడు వేరియేట్ అని అంటాం. పర్టికులర్ గ్రూప్ ఆఫ్ ఒక గ్రూప్ ఆఫ్ ఎ సెట్ అయితే కనుక వేరియేట్ అవుతుంది. డిక్లేర్, అనౌన్స్. సో ఆన్సర్ విల్ బి ఆప్షన్ ఏ. సెలెక్ట్ ద ఆల్టర్నేటివ్ విచ్ బెస్ట్ ఎక్స్ప్రెసెస్ ద మీనింగ్ ఆఫ్ ద ఇడియం. ఏ డైమ్ ఇస్ డజన్. డైమ్ అనేది సపోజ్ మనకి పైసా ఎలాగో రూపీకి, డాలర్కి డైమ్ అలాగా. ఓకే, ఏ డైమ్ ఏ డజన్ అంటే ఒక డైమ్తో ఒక డజన్ వస్తాయి. ఒక 1 పైస్తో డజన్ థింగ్స్ ఏమైనా వస్తున్నాయంటే కనుక ఆ డజన్ వస్తున్నాయంటే ఆ థింగ్ వాల్యూ చాలా తక్కువ అయి ఉండాలి. సో ఏ డైమ్ ఏ డజన్ అంటే కనుక మీనింగ్ ఏమొస్తుంది, అది చాలా వాల్యూ పరంగా చూసుకుంటే దాని వాల్యూ చాలా తక్కువ అన్నట్టు వస్తుంది. స్ట్రెంగ్త్ ఈస్ ఇన్ నెంబర్స్. పీపుల్ హూ సే బ్యాడ్ థింగ్స్ హ్యావ్ నో వాల్యూ. వెరీ కామన్ అండ్ ఆఫ్ నో పర్టికులర్ వాల్యూ. సో దిస్ విల్ బి అవర్ ఆన్సర్. The public vent their anger on social media to protest toward police brutality. ఓకే, వెంట్ అంటే ఒక స్ట్రాంగ్ ఫీలింగ్ని కానీ స్ట్రాంగ్ ఎమోషన్ని కానీ ఎక్స్ప్రెస్ చేస్తే దాన్ని వెంట్ చేయడం అని అంటాం. పబ్లిక్ వాళ్ళ కోపాన్ని సోషల్ మీడియాలో వ్యక్తం చేస్తున్నారు. ఎందుకు? టు ప్రొటెస్ట్ టువర్డ్ పోలీస్ బ్రుటాలిటీ. టువర్డా లేదా ఫర్ వస్తుందా, అగెయిన్స్ట్ వస్తుందా, రిగార్డ్స్ వస్తుందా? ఓకే, టువర్డ్ అంటే మీనింగ్ ఏమొస్తుంది, దానికోసం, దానికి సపోర్టింగ్గా. ఓకే, ఆ డైరెక్షన్లో అదే కావాలనుకుంటే కనుక టువర్డ్స్ అన్న మీనింగ్ రావాలి. కానీ ఇక్కడ పోలీస్ బ్రుటాలిటీకి సపోర్ట్ చేయట్లేదు, అపోజ్ చేస్తున్నారు. కాబట్టి అపోజిషన్లో ఉన్నారంటే మీనింగ్ ఏం రావాలి, అగెయిన్స్ట్ అని రావాలి. ఓకే, వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ఉంటే కనుక టువర్డ్స్ అని వచ్చేది, కానీ వాళ్ళకి ఆ పోలీస్ బ్రుటాలిటీకి అపోజ్ చేస్తున్నారు కాబట్టి అగెయిన్స్ట్ అని రావాలి. ఓకే, ఫర్ అంటే కనుక పోలీస్ బ్రుటాలిటీ కోసం అన్నట్టు వస్తుంది. రిగార్డ్స్ అయితే కన్సిడర్ చేయడం, రిగార్డెడ్ హిమ్ యాజ్ ఎ గుడ్ పర్సన్ అంటే కనుక కన్సిడర్ చేశారని చెప్పడం జరుగుతుంది.
సో కరెక్ట్ ఆన్సర్ విల్ బి ఆప్షన్ బి. కరెక్ట్ స్పెల్లింగ్ మిస్సిబుల్ అనే స్పెల్లింగ్ ఏమొస్తుంది, ఎస్సి అని వస్తుంది. ఓకే, మిస్సిబుల్ అంటే కనుక ఇట్ ఈస్ ఏబుల్ టు మిక్స్ అవ్వడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి. సాసేజ్ అనేది ఫుడ్ రిలేటెడ్. ఓకే, సాసేజెస్ ఉంటాయి కదా, ఇందులో మీట్ ఉంటుంది. ఓకే, సాసేజ్. ఎమ్యులేటర్ అంటే కనుక కాపీ చేయడం, దట్ విచ్ కెన్ కాపీ, ఎగ్జాక్ట్గా కాపీ చేస్తే కనుక దాన్ని ఎమ్యులేటర్ అని అంటాం. యాబ్డికేట్. ఓకే, యాబ్డికేట్ అనేది కరెక్ట్గా ఉంది. యాబ్డికేట్ అంటే హీ యాబ్డికేటెడ్ ద థ్రోన్ని డిసౌన్ చేసుకున్నాడు, నాకు ఇంకా వద్దు అని చెప్పి రినౌన్స్ చేసుకున్నాడు. యాబ్డికేట్ అంటే కనుక డిసౌన్ అని వస్తుంది. ఓకే, ఫైండ్ అవుట్ విచ్ పార్ట్ ఆఫ్ ద సెంటెన్స్ హ్యాస్ అన్ ఎర్రర్. రీసెంట్లీ ఐ విజిటెడ్ కేరళ అండ్ ఫౌండ్ ద సీనరీస్ టు బి బ్రెత్ టేకింగ్. ఓకే, రీసెంట్గా కేరళ విజిట్ చేయడం జరిగింది, సింపుల్ పాస్ట్, ఫైన్. నౌ ఫౌండ్ ద సీనరీస్ అనేది ప్లూరల్ ఫామ్లో వచ్చింది. సీనరీ అనేది ఏంటి, అన్కౌంటబుల్ నౌన్. ఓకే, సీనరీ అనేది అన్కౌంటబుల్ నౌన్ కాబట్టి దానికి ప్లూరల్ ఫామ్ ఉండదు. సో ఇది ఆప్షన్ బి విల్ బి రాంగ్. అలాగే అన్కౌంటబుల్ నౌన్స్ ఏమున్నాయి ఇంకా, సపోజ్ ఎగ్జాంపుల్ చూసుకుంటే కనుక ఫర్నిచర్ లేదా లగేజ్, ఇవన్నీ కూడా అన్కౌంటబుల్ నౌన్స్, వీటికి ప్లూరల్ ఫామ్స్ ఉండకూడదు. సో ఆన్సర్ విల్ బి ఆప్షన్ బి. The 24 tributes that could hold anything from a will be present in a vast outdoor arena, burning desert to a frozen wasteland. Now, try to form a pair చూద్దాం. That could hold anything. That అనేది ఒక నాన్ లివింగ్ థింగ్ని రిప్రజెంట్ చేస్తూ వస్తుంది. ద 24 ట్రిబ్యూట్స్ అనేవాళ్ళు వీళ్ళు జనరల్గా పర్సన్స్ గురించి మాట్లాడడం జరుగుతుంది. సో నాన్ లివింగ్ థింగ్ కాదు కాబట్టి దాటికి ముందు 24 ట్రిబ్యూట్స్ వచ్చే ఛాన్సెస్ లేవు. ఓకే, విల్ బీ ఇంప్రిజన్డ్ ఇన్ ఏ వ్యాస్ట్ అవుట్డోర్ ఎరీనా. 24 ట్రిబ్యూట్స్ విల్ బీ ఇంప్రిజన్డ్ అనేది కరెక్ట్గా వస్తుంది, క్యూ. నౌ ఇన్ ఏ వ్యాస్ట్ అవుట్డోర్ ఎరీనా, దాట్ కరెక్ట్గా వస్తుంది కదా. దాట్ కుడ్ హోల్డ్ ఎనీథింగ్ ఫ్రమ్ ఏ, ఈ వ్యాస్ట్ అవుట్డోర్ ఎరీనా అనేది దేన్నైనా సరే హోల్డ్ చేస్తుందని చెప్పడం జరుగుతుంది కదా. దాట్ అనేది అవుట్డోర్ ఏరియాకి రిఫర్ చేయొచ్చు. సో అందుకని క్యూ తర్వాత పేర్ పి అవుతుంది. సో ఆబ్వియస్లీ క్యూపీ అనేది పేరు అవుతుంది, క్యూతో స్టార్ట్ అవుతుంది. క్యూపీ అనేది పేరుగా ఉండి క్యూతో స్టార్ట్ అయ్యేది ఆప్షన్ సి కాబట్టి ఆన్సర్ విల్ బి ఆప్షన్ సి. యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్. హ్యావ్ ద కార్ స్టోలెన్. ఓకే, ద కార్ అనేది ఏంటి, నాన్ డూవర్. ఓకే, నాన్ డూవర్ అంటే కార్ దొంగలించబడుతుంది, అది ఎటువంటి పని చేయడం లేదు. సో కార్ ఈస్ ఏ నాన్ డూవర్. సో వాయిస్ ఏమొస్తుంది, ప్యాసివ్ వాయిస్ వస్తుంది. హ్యావ్ ద కార్ స్టోలెన్ బై సమ్వన్ ఈస్ మిస్సింగ్. ప్యాసివ్ వాయిస్లో లాస్ట్లో బై ప్లస్ డూవర్ ఉంటుంది. సమ్వన్ ఎందుకు మిస్ అవుతుంది ఇక్కడ, ఎందుకంటే సమ్వన్ అనేది ఆబ్వియస్ డూవర్ కాబట్టి. ఓకే, ఆబ్వియస్ డూవర్ అయితే కనుక మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. హ్యావ్ ద కార్ స్టోలెన్ బై సమ్వన్, ఆబ్వియస్లీ ఎవరో ఒకరు దొంగలించాలి, ఆ ఎవరో ఒకరు అనేది ఖచ్చితంగా ఉండాలి, ఆబ్వియస్ అక్కడ ఉండాల్సిన అవసరం ఉంది, ఆబ్వియస్ డూవర్. ఫర్ ఎగ్జాంపుల్ ద థీఫ్ వాస్ కాట్ బై పోలీస్ అనొచ్చు, లేదా సింపుల్గా ద థీఫ్ వాస్ కాట్ అన్నా సరే సేమ్ మీనింగ్ వస్తుంది. బై పోలీస్ అనేది, పోలీస్ అనేవాడు ఆబ్వియస్గా థీఫ్ని పోలీసే పట్టుకుంటాడు కదా. సో అందుకని బై పోలీస్ మెన్షన్ చేయకపోయినా పర్లేదు, బికాస్ పోలీస్ ఈస్ అన్ ఆబ్వియస్ డూవర్. ఓకే, సో హ్యావ్ ద కార్ స్టోలెన్ బై సమ్వన్ అని ఉంటుంది. నో యాక్టివ్ వాయిస్లో సమ్వన్ అనేది ఫ్రంట్కి వస్తుంది, డూవర్ ప్లేస్కి వస్తుంది. యాక్టివ్ వాయిస్లో డూవర్ స్టార్టింగ్లో ఉంటుంది. సమ్వన్. స్టీల్ ద కార్కి ఆప్షన్ ఏ చూడండి, స్టీల్ ద కార్కి ప్యాసివ్ వాయిస్ ఏమవుతుంది, లెట్ ద కార్ బి స్టోలెన్ అన్నట్టు వస్తుంది. యూ షుడ్ హ్యావ్ ద స్టోలెన్ కార్ అంటే ఏమొస్తుంది, ద స్టోలెన్ కార్ షుడ్ హ్యావ్ బీన్ విత్ యూ. ఓకే, get someone to steal the car, this will be our answer. Option C will be the active voice of passive voice, have the car stolen. Okay, they have stolen the car, the car has been stolen by them. Answer will be option C. Improve the bracketed part of the sentence. Look at this video clip in which I, my friend, okay, I, my friend and you are enjoying a boat ride. ఓకే, ఏది ఫస్ట్ వస్తుంది, సెకండ్ వస్తుంది, థర్డ్ వస్తుంది అనేది మనం చూడాలి ఇక్కడ. నా ఈ మూడు కూడా ప్రొనౌన్స్. ఎప్పుడు కూడా 3 డిఫరెంట్ ప్రొనౌన్స్ వచ్చినప్పుడు ప్రొనౌన్స్ ఏమంటారు, ఫస్ట్ పర్సన్ ప్రొనౌన్ ఉంటుంది, సెకండ్ పర్సన్ ప్రొనౌన్ ఉంటుంది, థర్డ్ పర్సన్ ప్రొనౌన్ ఉంటుంది. ఫస్ట్ పర్సన్ అంటే కనుక ఐ, నేను అనేది ఫస్ట్ పర్సన్ ప్రొనౌన్ అవుతుంది.
నౌ మై ఫ్రెండ్ అనేవాడు మన ముందు లేకపోతే కనుక మై ఫ్రెండ్ అనేవాడు ఎక్కడైనా ఉండొచ్చు, మన ముందే ఉండాల్సిన అవసరం లేదు. యూ అనేవాడు మన ముందు ఉంటాడు కాబట్టి సెకండ్ పర్సన్ ప్రొనౌన్ అవుతుంది. సెకండ్ పర్సన్. మై ఫ్రెండ్ ఎక్కడైనా ఉండొచ్చు, సో మన కంటికి కనిపించినప్పుడు థర్డ్ పర్సన్ అవుతుంది. ఇలా 1 2 3 ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్ వచ్చినప్పుడు పాజిటివ్ సెంటెన్స్ అయితే కనుక ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్ వచ్చినప్పుడు ఫార్మాట్ ఎలా ఉండాలి? 3 ఒకేసారి వచ్చినప్పుడు ఫస్ట్ సెకండ్ పర్సన్ ఉండాలి, తర్వాత థర్డ్ పర్సన్, తర్వాత ఫస్ట్ పర్సన్ ఉండాలి. ఓకే, ఇది పాజిటివ్ సెంటెన్సే కదా. సపోజ్ ఐ మై ఫ్రెండ్ అండ్ యూ ఆర్ క్రిమినల్స్ అంటే అది నెగిటివ్ అవుతుంది. అప్పుడే ఉండాలి. నెగిటివ్ సెంటెన్స్ అయితే కనుక 1 2 3 ఫార్మాట్లోనే ఉంటుంది. ఓకే, సో లుక్ ఎట్ దిస్ వీడియో క్లిప్ ఇన్ విచ్ పాజిటివ్ సెంటెన్స్ కాబట్టి సెకండ్ పర్సన్ ఫస్ట్ ఉండాలి, యూ. నెక్స్ట్ థర్డ్ పర్సన్ నెక్స్ట్ ఉండాలి, మై ఫ్రెండ్. ఓకే, అండ్ ఫస్ట్ పర్సన్ లాస్ట్లో ఉంటుంది, ఐ ఆర్ ఎంజాయింగ్ ఏ బోట్ రైడ్. సో కరెక్ట్ ప్యాటర్న్ ఇందులో ఉంది ఆప్షన్ యూ, మై ఫ్రెండ్ అండ్ ఐ, ఆప్షన్ ఏ. డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్. ద టీచర్ సెడ్ టు ద స్టూడెంట్స్ డోంట్ మేక్ నాయిస్. ఓకే, ఎప్పుడైనా సరే డైరెక్ట్ స్పీచ్ నుంచి ఇండైరెక్ట్ స్పీచ్కి కన్వర్ట్ చేస్తున్నప్పుడు కనెక్టర్ వస్తుంది. ఓకే, కనెక్టర్ సపోజ్ దట్ వస్తుంది కదా చాలా వరకు డైరెక్ట్ స్పీచ్ నుంచి ఇండైరెక్ట్ స్పీచ్కి మారుస్తున్నప్పుడు. కానీ డైరెక్ట్ స్పీచ్లో రిపోర్టెడ్ స్పీచ్ అంటే ఇన్వర్టెడ్ కామర్స్లో ఉన్నది. దాంట్లో కనుక డోంట్ అనే వర్డ్తో స్టార్ట్ అయితే సెంటెన్స్ కనెక్టర్ ప్లేస్లో నాట్ టు అని వస్తుంది. ఓకే, నౌ ద టీచర్ ఆస్క్డ్ ద స్టూడెంట్స్ నాట్ టు, కనెక్టర్ ప్లేస్ కరెక్ట్గానే ఉంది. కానీ ఆస్క్డ్ అనేది ఎప్పుడు వస్తుంది? రిపోర్టింగ్ వర్బ్లో ఆస్క్ అనేది ఎప్పుడు కూడా ఇక్కడ ఇంట్రాగేటివ్ క్వశ్చన్ మార్క్ ఉండి ఉంటే కనుక రిపోర్టెడ్ స్పీచ్లో ఆస్క్డ్ అని వచ్చేది. సో అందుకని ఆప్షన్ ఏ కాదు. ద టీచర్ స్కోల్డెడ్ ద స్టూడెంట్స్, కామా. ఇండైరెక్ట్ స్పీచ్లో మనకి ఎప్పుడు కామా ఉండకూడదు, సో అందుకని ఇది రాంగ్ అవుతుంది. ద టీచర్ వాంట్ ద స్టూడెంట్స్ నాట్ టు మేక్ నాయిస్. ఓకే, దిస్ విల్ బి అవర్ ఆన్సర్. ద టీచర్ టోల్డ్ ద స్టూడెంట్స్ దట్ ఎందుకు వచ్చింది? దట్ రాకూడదు కదా. సో ఆప్షన్ సి విల్ బి అవర్ ఆన్సర్. కరెక్ట్ స్పెల్లింగ్ ఎరేజబుల్ స్పెల్లింగ్ ఏమొస్తుంది? ఎరేజబుల్. ఓకే, ఈజీగా ఎరేజ్ చేయొచ్చు దాన్ని. ప్రాబబుల్ సింగిల్ బి వస్తుంది. సెక్రీట్స్, దిస్ ఇస్ ద రైట్ ఆన్సర్. సెక్రీట్ చేయడం అంటే అవర్ గ్లాండ్ సెక్రీట్స్ ఆయిల్ అని వస్తుంది కదా. సెక్రీట్ చేయడం అంటే ప్రొడ్యూస్ చేయడం, డిశ్చార్జ్ చేయడం. ఓకే, ఎస్టీమ్డ్ స్పెల్లింగ్ ఏంటి? ఇది సింగిల్ ఈ వస్తుంది. ఎస్టీమ్ అంటే కనుక చాలా హై రెస్పెక్ట్లో చూస్తే కనుక దాన్ని ఎస్టీమ్ అని అంటారు అనమాట. ఓకే, నెక్స్ట్ సినోనిమ్ ఆఫ్ ఇన్స్క్రిప్షన్. ఓకే, ఇన్ ప్లస్ స్క్రీబోస్క్రిప్టస్ అంటే మీనింగ్ ఏమొస్తుందంటే రాయడం, టు రైట్. ఓకే, ప్లస్ సఫిక్స్ టిఐఓఎన్, నౌన్ సఫిక్స్. సో దేని మీద అయినా కానీ మనం ఒక గీత గీసినా లేదా రాసినా దాన్ని ఇన్స్క్రిప్షన్ అని అంటాం. స్క్రబ్ అంటే ఏదైనా సర్ఫేస్ మీద డర్ట్ ఉంటే కనుక దాన్ని మనం రబ్ చేసి క్లీన్ చేసిన దాన్ని అలా చేయడాన్ని స్క్రబ్ చేయడం అని అంటాం. రివెట్ అంటే ఒక మెటల్ ఉంటే సపోజ్ దాని మీద బోల్డ్స్ ఉన్నాయి అనుకోండి ఇలాగా, దీన్ని రివెట్ అని అంటాం. జేడెడ్ ఎంథ్యూజియాజం లేకపోతే కనుక దాన్ని జేడెడ్ అని అంటాం. ఎన్గ్రేవ్, ఎన్ అంటే కూడా మీనింగ్ ఇన్ అని వస్తుంది. ఆల్రెడీ చెప్పాను కదా మీకు ముందు టెస్ట్లో. ఎక్స్ అంటే అవుట్, ఎన్ అంటే ఇన్ అన్న మీనింగ్ వస్తుంది. ఎన్గ్రేవ్ అంటే దేంట్లో ఉన్న మనం రాయడం కానీ అలా చేయడాన్ని ఎన్గ్రేవ్ చేయడం అని అంటాం. సో ఆన్సర్ విల్ బి ఆప్షన్ డి. ఫిల్ ఇన్ విత్ అన్ అప్రోప్రియేట్ వర్డ్. ఓకే, ఎవ్రీ ఈవినింగ్ ఏ బ్లాంక్ ఆఫ్ వూల్స్ డిసెండ్స్ ఇన్ టు ద వ్యాలీ టు హంట్. ఓకే, ప్యాక్ ఆఫ్ వూల్సా, గ్యాంగ్ ఆఫ్ వూల్సా, కంపెనీ ఆఫ్ వూల్సా, హర్డ్ ఆఫ్ వూల్సా? హర్డ్ అనేది దేనికి వాడతాం? హర్డ్ ఆఫ్ ఎలిఫెంట్స్ అంటాం లేదా హర్డ్ ఆఫ్ కౌస్ అంటాం. ఓకే, వూల్స్కి ఏం వాడతాం? ప్యాక్ ఆఫ్ వూల్స్ అని వాడతాం. ఓకే, వూల్స్కి ప్యాక్ ఆఫ్ వూల్స్ అని వాడతాం. గ్యాంగ్ అనేది పర్సన్స్కి వాడతాం. కంపెనీ అగైన్ పర్సన్స్కి. నెక్స్ట్ సెలెక్ట్ ద ఆల్టర్నేటివ్ విచ్ బెస్ట్ ఎక్స్ప్రెసెస్ ద మీనింగ్ ఆఫ్ ద ఇడియమ్ ఆర్ ఫ్రేజ్. ఓకే, ఏ డ్రాప్ ఇన్ ద బకెట్. ఒక బకెట్లో ఒక డ్రాప్ అంటే ఎంత ఉంటుంది? చాలా మినిమల్, కన్సిడర్ చేయాల్సిన అవసరం కూడా లేనంత కదా ఒక డ్రాప్ అంటే. సో ఆ రకంగా ఉంటుంది మీనింగ్. ఏమొస్తుంది? సో మచ్ సైలెన్స్ దట్ ఈవెన్ ఏ డ్రాప్ కెన్ బి హర్డ్. రాంగ్. ఏ వెరీ స్మాల్ అమౌంట్ కంపేర్డ్ విత్ వాట్ ఈస్ నీడెడ్. దిస్ మైట్ బి ద ఆన్సర్. ద ఫైనల్ యాక్ట్ బిఫోర్ ద టాస్క్ ఇస్ డన్. ఏ స్మాల్ ఫేవర్ ఈస్ వర్త్ ఎ లాట్ టు ఎ పర్సన్ ఇన్ ట్రబుల్. నాట్ ఎట్ ఆల్ రిలేటెడ్. సో కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ బి.
చాలా స్మాల్ అమౌంట్, బకెట్లో ఒక డ్రాప్ అనేది చాలా స్మాల్ అమౌంట్ కన్సిడర్ చేయాల్సిన అవసరం ఉంటుంది కంపేర్డ్ విత్ వాట్ ఈస్ నీడెడ్, రైట్. Select the alternative which is the best substitute of the phrase represent something as being less important than it really is. ఈ ఫ్రేజ్కి వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ చూడాలి. డిస్క్రిమినెంట్ అంటే భేదభావం చూపిస్తే కనుక ఈజ్ డిస్క్రిమినెంట్ ఇన్ నేచర్ అనొచ్చు. స్ట్రైడ్ అంటే కనుక సపోజ్ ఒక స్ట్రైట్ లైన్లో లాంగ్ స్టెప్స్ వేసుకుంటూ నడుచుకుంటూ వెళ్తే కనుక దాన్ని స్ట్రైడ్ చేయడం అని అంటాం. ఓకే, మార్చ్ అనొచ్చు, మార్చ్ చేయడాన్ని స్ట్రైడ్ అంటారు. అండర్ ప్లే, ఓకే, అండర్ ప్లే అంటే మీనింగ్ ఏంటంటే సపోజ్ ఎవరి రోల్ అయినా కనుక చాలా ఇంపార్టెంట్ రోల్ అయినప్పటికీ వాళ్ళది పెద్ద ఇంపార్టెంట్ రోల్ కాదు అని చెప్తే కనుక దాన్ని అండర్ ప్లే చేయడం అంటారు. ఓకే, ద రోల్ ఆఫ్ సమ్మన్ ఈజ్ అండర్ ప్లేడ్ అంటే కనుక వాళ్ళ రోల్ని అంత ఇంపార్టెంట్ కాదు అన్నట్టు చెప్పడం జరిగింది అని వస్తుంది. సో రిప్రజెంట్ సంథింగ్ యాజ్ బీయింగ్ లెస్ ఇంపార్టెంట్ దాన్ ఇట్ రియల్లీ ఈజ్, ఆన్సర్ ఏమవుతుంది, అండర్ ప్లే అవుతుంది. సి. ఇంపీరియస్ అంటే కనుక యారోగెంట్, ఎవరి మాట వినరు, చాలా యారోగెంట్గా ఉంటే కనుక ఇంపీరియస్ పర్సన్ అనొచ్చు. ఓకే, in the following passage some of the words have been left out. Read the passage carefully and select the correct answer. ఓకే, ఇది ఒక క్లోజ్ టెస్ట్. ఈ క్లోజ్ టెస్ట్లో ఎప్పుడు కూడా మొత్తం పారాగ్రాఫ్ చదివితే మనకి ఆ పారాగ్రాఫ్ యొక్క టోన్ ఏంటో అర్థమవుతుంది, పాజిటివ్ టోన్లో ఉందా నెగిటివ్ టోన్లో ఉందా, థీమ్ ఏంటి అనేది అర్థమవుతుంది. దానివల్ల ఆప్షన్ సెలెక్ట్ చేయడం చాలా ఈజీ అవుతుంది. ఓకే, ఇన్స్టెడ్ ఆఫ్ ఫైండింగ్ ద రూట్ కాజ్ ఆఫ్ బ్లాంక్ ఆఫ్ ఇండియన్స్ ద బ్రిటిష్ గవర్నమెంట్ టుక్ టు మోర్ బ్లాంక్ మెజర్స్. రూట్ కాజ్ ఏంటో ఫైండ్ చేయకుండా బ్రిటిష్ గవర్నమెంట్ ఇంకా ఇంటెన్సిటీ తెలియజేయడం జరుగుతుంది. ఇక్కడ ఇంకా బ్లాంక్ మెజర్స్ తీసుకున్నారు. అండర్ ద డిఫెన్స్ ఆఫ్ ఇండియా యాక్ట్ ప్రకారం ఇట్ గేవ్ మోర్ పవర్ టు ద పోలీస్ టు అరెస్ట్ పర్సన్స్ టు స్టాప్ ప్రొసెషన్స్ విత్ బ్లాంక్ మూమెంట్స్ అండ్ యాక్షన్స్. ఓకే, ఆ యాక్ట్ ప్రకారం పోలీసులకి అరెస్ట్ చేసే పవర్స్ ఎక్కువగా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఆ మూమెంట్స్ కానీ యాక్షన్స్ కానీ ఆపడానికి అలా ఇవ్వడం జరిగింది. ద యాక్ట్ బ్రాట్ ఇన్ ద సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీ వాస్ డిఫీటెడ్ బై 1 vote. సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో ఆ యాక్ట్ తీసుకురావడం జరిగింది, కానీ ఒక ఓట్ వల్ల ఆ యాక్ట్ పాస్ అవ్వడం జరగలేదు. ఈవెన్ దెన్ ఇట్ వాస్ టు బి పాస్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ అన్ ఆర్డినెన్స్ ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద పబ్లిక్. అయినప్పటికీ ఒక ఆర్డినెన్స్గా పాస్ చేయాలి. ఇంట్రెస్ట్ ఆఫ్ ద పబ్లిక్ కొటేషన్స్లో ఎందుకు ఇచ్చారంటే పబ్లిక్ కోసం ఆర్డినెన్స్ పాస్ చేయాల్సి వస్తుందన్నట్టు చెప్తున్నారు, కానీ యాక్చువల్గా పబ్లిక్ కోసం కాదు. ఓకే, అందుకని ఇంట్రెస్ట్ ఆఫ్ ద పబ్లిక్ అనేది కొటేషన్స్లో ఇచ్చారు. భగత్ సింగ్ హూ వాస్ ఇన్ హైడింగ్ ఆల్ దిస్ వైల్, ఇదంతా జరుగుతుండగా భగత్ సింగ్ హైడింగ్లో ఉన్నాడు. వాలంటీర్ టు త్రో ఏ బాంబ్ ఇన్ ద సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీ వేర్ ద మీటింగ్ టు పాస్ ద ఆర్డినెన్స్ వాస్ బీయింగ్ హెల్డ్. ఓకే, భగత్ సింగ్ వాలంటీర్ చేశాడు బాంబ్ వేయడానికి అసెంబ్లీ మీద, ఈ ఆర్డినెన్స్ పాస్ చేస్తూ ఉండగా. ఇట్ వాజ్ ఎ కేర్ఫుల్లీ లేడ్ అవుట్ బ్లాంక్, ఇది ఒక జాగ్రత్తగా ఆలోచించి చేసిన ఒక ప్లాన్ లాంటిది. ఓకే, ఆ బ్లాంక్లో దానికి రిలేటెడ్ వర్క్ ఫిల్ చేయాలి. నాట్ టు కాస్ట్ డెత్, ఎటువంటి ప్రాణహాని కలగకుండా, ఇంజురీ ఎవరికి ఏమీ అవ్వకుండా, బట్ టు బ్లాంక్ ద అటెన్షన్ ఆఫ్ ద గవర్నమెంట్, గవర్నమెంట్ అటెన్షన్ తెచ్చుకునేలాగా ఆ ప్లాన్ ఉంది. దట్ ద మోడ్స్ ఆఫ్ ఇట్స్ సపరేషన్ కుడ్ నో మోర్ బి టాలరేటెడ్. ఆ కైండ్ ఆఫ్ అంటే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఆర్డినెన్స్ పాస్ చేయొచ్చు అని అనుకుంటున్నారు కదా, అది మేము టాలరేట్ చేయమని వాళ్ళకి తెలియాలని భగత్ సింగ్ ప్లాన్. ఇట్ వాస్ డిసైడెడ్ దట్ భగత్ సింగ్ అండ్ బటుకేశ్వర్ దత్ వుడ్ కోర్ట్ అరెస్ట్ ఆఫ్టర్ థ్రోయింగ్ ద బాంబ్. ఆల్రెడీ డిసైడ్ చేసుకున్నారు భగత్ సింగ్ అండ్ బటుకేశ్వర్ దత్ వీళ్ళిద్దరు కూడా బాంబ్ వేసిన తర్వాత అరెస్ట్ అయిపోదామని ముందుగానే ప్లాన్ చేసుకోవడం జరిగింది. ఓకే, ఇన్స్టెడ్ ఆఫ్ ఫైండింగ్ ద రూట్ కాజ్ ఆఫ్ బ్లాంక్ ఆఫ్ ఇండియన్స్ ద బ్రిటిష్ గవర్నమెంట్ టుక్ టు మోర్ బ్లాంక్ మెజర్స్. ఓకే, ఇక్కడ ఏమొస్తుంది, డిస్కాంటెంట్ అంటే సాటిస్ఫాక్షన్ లేకపోవడం. ఇండియన్స్ బ్రిటిష్ గవర్నమెంట్లో సాటిస్ఫాక్టరీగా లేరు అని తెలుసుకోకుండా ఇంకా సివియర్ మెజర్స్ తీసుకుంటున్నారన్న మీనింగ్ వస్తుంది. ప్రాబ్లమా, నాట్ జస్ట్ ఏ సింగిల్ ప్రాబ్లం, ఒక ప్రాబ్లం కాదు ఇండియన్స్ ఫేస్ చేసేది. సాడ్నెస్సా, ప్రొటెస్టా, కరెక్ట్గా ఏమొస్తుంది, వస్తుంది, డిస్కాంటెంట్ ఉంది ఉన్నప్పటికీ అన్న మీనింగ్ వస్తుంది. నెక్స్ట్, ద బ్రిటిష్ గవర్నమెంట్ టుక్ టు మోర్ బ్లాంక్ మెజర్స్. ఓకే, జనాలు సాటిస్ఫాక్టరీగా లేరని తెలుసుకోకుండా ఇంకా బ్రిటిష్ గవర్నమెంట్ వాళ్ళు ఏం చేశారు, ఎటువంటి మెజర్స్ తీసుకున్నారు. మనకి పారాగ్రాఫ్ థీమ్ బట్టి ఏమర్థమవుతుంది, డ్రాస్టిక్ మెజర్స్ తీసుకుంటున్నారా అంటే ఎక్స్ట్రీమ్గా ఏమైనా ఆలోచించి చేస్తున్నారా, ఎక్స్ట్రీమ్ మెజర్స్ ఏమైనా తీసుకున్నారా, లేదా యాంగ్రియర్ కోపంగా ఏమైనా తీసుకున్నారా, రిప్రెసివ్ అంటే జనాల్ని అణిచివేసేలాగా మెజర్స్ ఏమైనా తీసుకున్నారా, లేదా డ్యామేజింగ్. థీమ్ పరంగా ఏమొస్తుంది, ఆప్షన్ సి వస్తుంది, రిప్రెసివ్ మెజర్స్ తీసుకున్నారు. ఓకే,
It gave more power to the police to arrest persons to stop processions with blank movements and actions. ఎటువంటి మూమెంట్స్ అండ్ యాక్షన్స్ ఆపడానికి పోలీసులకు పవర్ ఇవ్వడం జరిగింది, అరెస్ట్ చేసే పవర్. అవుట్ ఆఫ్ ద ఆర్డినరీ కంటే డిఫరెంట్గా ఉన్నాయి ఏమన్నా అలాంటి మూమెంట్స్గా, సస్పీషియస్ కొంచెం డౌట్ఫుల్గా ఉన్నటువంటి, కాషియస్ చాలా జాగ్రత్తగా ఉన్నటువంటి మూమెంట్సా, వాళ్ళు జాగ్రత్త పడుతున్న వాళ్ళు అలాంటి మూమెంట్సా, స్కెప్టికల్ అంటే ముందుగానే ఒక అనుకున్న దానికి డిఫరెంట్ వ్యూస్ ఫామ్ చేసుకుని అలా ఉంటే కనుక వాళ్ళు బీయింగ్ స్కెప్టికల్ అని అంటారు. కరెక్ట్గా ఏమొస్తుంది ఆప్షన్ బి, సస్పీషియస్ మూమెంట్ ఉంటే కనుక వాళ్ళని అరెస్ట్ చేయమని చెప్పి వాళ్ళకి పవర్ ఇవ్వడం జరిగింది. ఓకే, వేర్ ద మీటింగ్ టు పాస్ ద ఆర్డినెన్స్ వాజ్ బీయింగ్ హెల్డ్, ఇట్ వాస్ ఎ కేర్ఫుల్లీ లేడ్ అవుట్. భగత్ సింగ్ ఇదంతా చేసింది ఒక, దాన్ని ఏమని అంటాం, కేర్ఫుల్లీ లేడ్ అవుట్ వాట్, స్కామ్ అంటే కనుక ఒక అవినీతి చర్యని స్కామ్ అంటాం, అది స్కామ్ కాదు, ట్రిక్ కాదు. ట్రాప్ అంటే కనుక ఒక వల వేయడం లేదంటే అలాగా చేయడానికి ట్రాప్ అంటారు. ప్లాట్ అంటే కనుక ఒక ప్లాన్, సీక్రెట్గా ఒక ప్లాన్ని చేస్తే కనుక దాన్ని ప్లాట్ అంటాం. ఓకే, కరెక్ట్గా ఏం సూట్ అవుతుంది ఇక్కడ ఆప్షన్, ఇట్ వాస్ ఏ కేర్ఫుల్లీ లేడ్ అవుట్ ప్లాట్ అవుతుంది. ఓకే, నాట్ టు కాస్ డెత్ ఆర్ ఇంజురీ బట్ టు బ్లాంక్, బట్ టు ఏమొస్తుంది అక్కడ బ్లాంక్లో, but to blank the attention of the government, but to draw the attention of the government, bring the attention of the government, get or notice, ఏమొస్తుంది, but to draw the attention of the గవర్నమెంట్ అటెన్షన్ని తన వైపు తిప్పుకోవడానికి చేసిన ప్లాట్ అది. ఓకే, సో అందుకని డ్రా అనే మీనింగ్తో వస్తుంది. నెక్స్ట్, ఓకే, హూ వాజ్ ద చైర్మన్ ఆఫ్ ద 12th ఫైనాన్స్ కమిషన్. 12th ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ ఎవరు, డాక్టర్ సి రంగరాజన్. ఓకే, విచ్ స్టేట్ వాజ్ ఫస్ట్ టు ఇంప్లిమెంట్ ద వాల్యూ యాడెడ్ ట్యాక్స్. వ్యాట్ ట్యాక్స్ అనేది ఆ రెజ్యూమేని ఫస్ట్ ఇంప్లిమెంట్ చేసిన స్టేట్ ఏది అంటే కనుక హర్యానా. ఓకే, డిజిటల్ బ్యాంకింగ్ మీన్స్, డిజిటల్ బ్యాంకింగ్ అంటే ఏంటి, బ్యాంకింగ్ విత్ క్యాలిక్యులేటర్స్తో బ్యాంకింగ్ చేయడమా, బ్యాంకింగ్ విత్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్స్ ఎక్కువగా వాడడమా బ్యాంకింగ్ సెక్టర్లో, ఇంటర్నెట్ బ్యాంకింగ్ అండ్ టెలి బ్యాంకింగ్. టెలి అంటే మీనింగ్ ఏంటి, టెలి అంటే డిస్టెన్స్. ఓకే, టెలికమ్యూనికేషన్ అంటే ఏంటి, ఒక డిస్టెన్స్లో ఉంటూ కూడా కమ్యూనికేట్ చేసుకోగలిగితే దాన్ని టెలికమ్యూనికేషన్ అంటాం. అలాగే బ్యాంకింగ్ కూడా దూరంగా ఉంటూ బ్యాంకింగ్ చేసుకోగలుగుతుంటే కనుక దాన్ని టెలి బ్యాంకింగ్ అని అంటాం. సో డిజిటల్ బ్యాంకింగ్ అంటే ఏంటి, ఇంటర్నెట్ బ్యాంకింగ్ అండ్ టెలి బ్యాంకింగ్. ఎక్స్పాండ్ కేపీఓ ఫుల్ ఫామ్ ఏమొస్తుంది, నాలెడ్జ్ ప్రొడ్యూసింగ్ ఆప్షన్స్, నాలెడ్జ్ ప్రాసెస్ అవుట్ సోర్సింగ్. ఎస్, ఆప్షన్ బి కేపీఓ అంటే నాలెడ్జ్ ప్రాసెస్ అవుట్ సోర్సింగ్. యాజ్ పర్ ద ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్, ఏ రిజిస్టర్డ్ పేటెంట్ లాస్ట్ ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ హౌ మెనీ ఇయర్స్ ఆఫ్టర్ ఫిల్లింగ్ అండ్ యాక్సెప్టెన్స్ ఆఫ్ అప్లికేషన్. ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్ ప్రకారం ఒక పేటెంట్ని రిజిస్టర్ చేసుకున్న తర్వాత, ఫైల్ చేసుకున్న తర్వాత అది యాక్సెప్ట్ అయితే కనుక అప్లికేషన్ ఎన్ని ఇయర్స్ వరకు మనకి అది లాస్ట్ అవుతుందని అడుగుతున్నారు. 10 years, 15, 20, 25 years. ఆన్సర్ ఏంటి, ఆప్షన్ సి 20 years వరకు లాస్ట్ అవుతుంది అది. ఓకే, వాట్ ఈస్ కోబోల్ అనేది ఏమొస్తుంది, బిజినెస్ ప్రాసెసింగ్ లాంగ్వేజ్, మ్యాథమెటికల్ లాంగ్వేజ్, సైంటిఫిక్ అప్లికేషన్, నన్ ఆఫ్ దీస్. ఆన్సర్ ఏంటి, ఆప్షన్ ఏ. కోబోల్ అనేది ఒక బిజినెస్ ప్రాసెసింగ్ లాంగ్వేజ్గా వాడడం జరుగుతుంది. ఇన్ కంప్యూటర్స్ ర్యామ్ ఈస్ ఏ ర్యాండమ్ యాక్సెస్ మెమరీ. ర్యామ్ అనేది కంప్యూటర్స్లో వాలటైల్ మెమరీయా, నాన్ వాలటైల్ మెమరీయా, లేదా రెండు అవుతుందా. వాలటైల్ అంటే కనుక ఈజీగా చేంజ్ అవుతూ ఉంటుంది, ఫిక్స్డ్ కాదు. ఓకే, ర్యామ్ అనేది కంప్యూటర్లో చేంజ్ అవుతూ ఉండే మెమరీ, ఫిక్స్డ్ కాదు, కాబట్టి ఆన్సర్ ఏ అవుతుంది. ఓకే, డిస్క్ అండ్ టేప్ డ్రైవ్స్ ఆర్ కామన్లీ యూస్డ్ యాజ్. డిస్క్, టేప్ డ్రైవ్స్ని మనం కంప్యూటర్లో ఎలా వాడతాం, సెకండరీ స్టోరేజ్ డివైసెస్గా వాడడం జరుగుతుంది. ఓకే, నాట్ ప్రైమరీ, దే ఆర్ సెకండరీ స్టోరేజ్ డివైసెస్. వాట్ ఈస్ ఆన్లైన్ ప్రాసెసింగ్. ఆన్లైన్ ప్రాసెసింగ్ అంటే ఏంటి, జనరల్గా ఒక కంప్యూటర్ని మనం ఇంటర్నెట్ కనెక్ట్ చేసినప్పుడు మనం ఏమైనా డేటా పంపిస్తే కనుక దాన్ని ఆన్లైన్ ద్వారా పంపిస్తాం కాబట్టి ఆన్లైన్ ప్రాసెసింగ్ అని అనడం జరుగుతుంది. సో ఆన్సర్ విల్ బి ఆప్షన్ వెన్ కంప్యూటర్ ఈస్ కనెక్టెడ్ టు ఇంటర్నెట్ అండ్ డేటా ఈస్ సెంట్ అక్రాస్ ఇట్ ఫర్ స్టోరేజ్ ఆర్ ప్రాసెసింగ్. దీన్ని మనం ఆన్లైన్ ప్రాసెసింగ్ అని అంటాం. ఓకే, వాట్ ఈస్ ఈబే ఫుల్ ఫామ్ ఏమొస్తుంది, జనరల్గా ఈ అంటే ఈ కామర్స్ అండ్ బేలో బే వచ్చేసి బిజినెస్ అన్నట్టు వస్తుంది. సో ఈ కామర్స్ ఇస్ నథింగ్ బట్ ఈబే ఇస్ నథింగ్ బట్ ఈ కామర్స్ బిజినెస్.
ఆప్షన్ సి. ఈ కామర్స్ అంటే ఆన్లైన్లో మనం ఏమన్నా సేల్ చేస్తూ ఉంటే కనుక దాన్ని ఈ కామర్స్ అని అంటాం. 4 words are given in each question, out of which only one word is correctly spelled. So we need to find the correctly spelled word. Restaurant correct spelling ఏంటి? RESTAU RANT. ఓకే, RESTAU RANT. ఆప్షన్ డి will be our answer. ఓకే, maneuver స్పెల్లింగ్ ఏమొస్తుంది? MANOEUVRE. ఓకే, MOMANOEUVRE ఇస్ ద రైట్ ఆన్సర్. మెనూవర్ అంటే స్కిల్ఫుల్గా అవాయిడ్ చేసుకుంటూ వెళ్తే కనుక దాన్ని మెనూవర్ చేయడం అంటాం. సపోజ్ చాలా నేరో స్ట్రీట్ ఉందనుకోండి, దాంట్లో మనం బైక్ వేసుకొని అబ్స్టకల్స్ ఉన్నప్పటికీ చాలా ఈజీగా మెనూవర్ చేసుకుంటూ వెళ్తున్నారు అని అంటారు. ఓకే ఓకే, సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్. రాణి హ్యాస్ కంప్లీటెడ్ హర్ గ్రాడ్యుయేషన్ ఫ్రమ్ ఏ రెప్యూటెడ్ యూనివర్సిటీ లాస్ట్ ఇయర్ లేదా ఎస్టర్డే, ఎగో, ఇవన్నీ కూడా పాస్ట్ టైమ్ ఎక్స్ప్రెసింగ్ వర్డ్స్ వచ్చినప్పుడు ఖచ్చితంగా టెన్స్ ఎందులో ఉండాలంటే కనుక సింపుల్ పాస్ట్లో ఉండాలి. సింపుల్ పాస్ట్ అంటే స్ట్రక్చర్ V2 ఉంటుంది, జస్ట్ V2. ఓకే, హ్యాస్ ప్లస్ V3, కంప్లీటెడ్ అనేది V3, హ్యాస్ ప్లస్ V3 అంటే కనుక ప్రెజెంట్ పర్ఫెక్ట్ అవుతుంది. బట్ కీవర్డ్ ప్రకారం లాస్ట్ ఇయర్ అనేది పాస్ట్ టైమ్ ఎక్స్ప్రెసింగ్ వర్డ్ కాబట్టి V2 ఫామ్ ఉండాలి. ఏముండాలి? జస్ట్ రాణి కంప్లీటెడ్ హర్ గ్రాడ్యుయేషన్ అని ఉండాలి. సో ఆన్సర్ విల్ బి ఆప్షన్ ఏ. The terrorist as well as his accomplices was killed in the encounter. ఓకే, అకాంప్లీస్ అంటే తనకి ఆ క్రైమ్లో హెల్ప్ చేసిన వాళ్ళని అకాంప్లీస్ అని అంటాం. ఓకే, వాస్ అనేది సింగులర్ వర్బ్ పాస్ట్లో ఉంది, టెన్స్ ఇస్ ఫైన్. నౌ వాస్ సింగులర్ రావాలా, వర్ రావాలా? ఇక్కడ యాజ్ వెల్ యాజ్, అలాంగ్ విత్, లైక్, అన్లైక్ ఇలాంటి వర్డ్స్ వచ్చినప్పుడు 2 సబ్జెక్ట్స్ ఉంటే కనుక వర్బ్ ఎప్పుడూ కూడా ఆ వర్డ్కి ముందున్నటువంటి ఫస్ట్ సబ్జెక్ట్ ప్రకారం అడ్జస్ట్ చేస్తాం వర్బ్ని. నౌ టెర్రరిస్ట్ సింగులర్, వర్బ్ ఈస్ ఆల్సో సింగులర్, సో ది సెంటెన్స్ ఈస్ రైట్. సో నో ఇంప్రూవ్మెంట్ ఈస్ రిక్వైర్డ్ హియర్. ద కౌన్సిలర్ బిహేవ్స్ యాజ్ ఇఫ్ షీ ఈజ్ ద చీఫ్ మినిస్టర్. యాజ్ ఇఫ్ అనే వర్డ్ ఎప్పుడు వచ్చినా సరే, ఒకవేళ ఐడెంటిటీ గురించి మాట్లాడితే, ఓకే, హీ ఈస్ ఏ టీచర్ అనేది తన ఐడెంటిటీ. ఓకే, ఐడెంటిటీ గురించి మాట్లాడినప్పుడు ఎప్పుడు కూడా వర్ వస్తుంది. ఓకే, అంటే యాజ్ ఇఫ్ హీ వర్ ద టీచర్, యాజ్ ఇఫ్ షీ వర్ ద ప్రైమ్ మినిస్టర్, వర్ ద చీఫ్ మినిస్టర్. ఓకే, అదే పొసెషన్ గురించి అయితే యాజ్ ఇఫ్ షీ హ్యాడ్ ఎ పెన్ అనేది తన పొసెషన్ అవుతుంది కాబట్టి పొసెషన్ గురించి మాట్లాడినప్పుడు యాజ్ ఇఫ్ వస్తే కనుక హ్యాడ్ వస్తుంది. ఓకే, యాజ్ ఇఫ్ హీ హ్యాడ్ ఏ ప్లేన్, యాజ్ ఇఫ్ హీ హ్యాడ్ ఏ కార్. సో పొసెషన్ గురించి మాట్లాడినప్పుడు యాజ్ ఇఫ్ తర్వాత హ్యాడ్ వస్తుంది. ఐడెంటిటీ గురించి మాట్లాడినప్పుడు వర్ వస్తుంది. ఇక్కడ ఏం రావాలి? యాజ్ ఇఫ్ షీ వర్ ద చీఫ్ మినిస్టర్. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. ఇన్ స్పైట్ ఆఫ్ ఏజ్ హీ ఈజ్ మై సీనియర్. ఏజ్ ఉన్నప్పటికీ తను నా సీనియర్ అన్న మీనింగ్ వస్తుంది, రాంగ్ మీనింగ్ వస్తుంది. కరెక్ట్ యూసేజ్ ఎలా ఉండాలి? హీ ఈజ్ మై సీనియర్ ఇన్ కీపింగ్ విత్ హిస్ ఏజ్. ఏజ్కు చూసుకోవడంలో హీ ఈజ్ మై సీనియర్ అన్నట్టు వస్తుంది, రాంగ్ అవుతుంది. హీ ఈజ్ మై సీనియర్ ఇన్ రిగార్డ్ ఆఫ్ హిస్ ఏజ్, రాంగ్. ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఏజ్ హీ ఈజ్ మై సీనియర్. ఏజ్ పరంగా చూసుకుంటే తను నాకు సీనియర్. సో ఆప్షన్ డి యూసేజ్ కరెక్ట్గా ఉంది కాబట్టి ఆన్సర్ విల్ బి డి. ఓకే, సెంటెన్స్ రీఅరేంజ్మెంట్. ఎవ్రీ వన్ acknowledges that you have been wronged. Who knows you when he considers the case calmly. ఓకే, ఎవ్రీవన్ అనేది సబ్జెక్ట్ ఇక్కడ. నెక్స్ట్ సబ్జెక్ట్ని డిస్క్రైబ్ చేస్తూ ఏమైనా వచ్చిందా అంటే కనుక ఆర్ చూడండి, హూ నోస్ యూ అనేది సబ్జెక్ట్ని ఇంకా డిస్క్రైబ్ చేస్తుంది. ఎవ్రీ వన్ హూ నోస్ యూ, నువ్వు నీ గురించి తెలిసిన ప్రతి ఒక్కరు. తర్వాత ఏం రావాలి? దట్ యూ హ్యావ్ బిన్ రాంగ్డ్. దాట్కి ముందు ఏమైనా రిఫర్ చేసేలా లేదు కాబట్టి తర్వాత ఏమొస్తుంది? when he considers, acknowledges. ఓకే, ఎవ్రీ వన్ హూ నోస్ యూ అక్నాలెడ్జెస్, హూ నోస్ యూ తర్వాత అక్నాలెడ్జెస్ వస్తుంది. అంటే నీ గురించి తెలిసిన ప్రతి ఒక్కరు గుర్తిస్తారు. ఏమని అంటే కనుక దాట్, రైట్. దాట్ అంటే కనుక అక్నాలెడ్జెస్ ఏంటి? దాట్ యూ హ్యావ్ బిన్ రాంగ్డ్. సో ఆర్పి క్యూ, నువ్వు తప్పు చేసావని వాళ్ళు గుర్తిస్తారు. వెన్ ఎప్పుడు టైం చూపిస్తుంది కదా, సో అందుకని వెన్ తర్వాత వస్తుంది. వెన్ హీ కన్సిడర్స్, తను ఎప్పుడైతే కన్సిడర్ చేస్తారో ద కేస్ కామ్లీ, ఆ కేస్ని కామ్గా కన్సిడర్ చేసినప్పుడు అన్నట్టు మీనింగ్ వస్తుంది. ఓకే, సో కరెక్ట్ యూసేజ్ ఏంటి? ఆర్పిక్యూఎస్. దట్ ఈస్ అన్ ఆప్షన్ డి. సో డి విల్ బి అవర్ ఆన్సర్.
It is those good works that lead to peak performance, which we do with passion, our understanding of our purpose, and which come to reflect in this life. Okay, it is those good works. అవి అలాంటి మంచి పనులు, ఎలాంటి, తర్వాత ఏం రావాలి, దాట్ లీడ్ టు పీక్ పర్ఫార్మెన్స్, విచ్ వీ డూ విత్ ప్యాషన్. ఓకే, అండ్ విచ్ కమ్ టు రిఫ్లెక్ట్ ఇన్ దిస్ లైఫ్. ఓకే, ఏమొస్తుంది, విచ్ వీ డూ విత్ ప్యాషన్. ఎలాంటి పనులు అవి, ఎలాంటివి అయితే ప్యాషన్తో చేస్తున్నామో అలాంటి వర్క్స్. ఓకే, ప్యాషన్, ఈ ప్యాషన్ని రిఫర్ చేయడానికి అగైన్ దాట్ అనేది ఉంది, దాట్ లీడ్ టు పీక్ పర్ఫార్మెన్స్. ఓకే, ఆ ప్యాషన్తో చేసే అలాంటి పనులు పీక్ పర్ఫార్మెన్స్కి కారణం అవుతున్నాయని చెప్పడం జరుగుతుంది. కాబట్టి కరెక్ట్ పేరు ఏమొస్తుంది, క్యూ తర్వాత పీ వస్తుంది. నా క్యూపీ పేరులో వచ్చే ఆప్షన్స్ ఏమున్నాయి, క్యూపీ. సో దట్స్ ద ఓన్లీ ఆప్షన్. సో ఆప్షన్ బి అవుతుంది. చూడండి, తర్వాత క్యూపీ ఎస్, పీ తర్వాత ఎస్, అండ్ విచ్ కమ్ టు రిఫ్లెక్ట్ అవర్ అండర్స్టాండింగ్ ఆఫ్ అవర్ పర్పస్ ఇన్ దిస్ లైఫ్. ఓకే, అది మన లైఫ్లో పర్పస్ ఏంటో అనేది చూపిస్తుంది అన్న మీనింగ్ వస్తుంది. కాబట్టి మీనింగ్ఫుల్గా ఉంది. ఆప్షన్ బి విల్ బి అవర్ ఆన్సర్. ఐఎమ్ ఏ సెల్ఫ్ అబ్సెస్డ్ టెక్నోఫోబ్. ఫోబియా అంటే భయం. ఓకే, టెక్నోఫోబ్ అంటే టెక్నాలజీ అంటే భయం ఉందని సెల్ఫ్ కన్ఫెస్డ్, ఓపెన్గా అడ్మిట్ చేశాడు. నౌ తర్వాత ఏం ఫాలో అవుతుంది, ఐ బిలీవ్ దట్ కంప్యూటర్ ఈజ్ రెస్పాన్సిబుల్. దట్ కంప్యూటర్ ఈజ్ రెస్పాన్సిబుల్ అని అంటే కంప్యూటర్ గురించి ముందు డిస్కస్ చేసి ఉండాలి. సో పీ అయితే ఫాలో అవ్వదు. ఐ హ్యావ్ కమ్ టు హేట్ టెక్నాలజీ అండ్ ద వే ఇట్ డామినేట్స్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ లైఫ్. సో ఇది ఒక రీజనింగ్గా ఉంది క్యూ అనేది. సో క్యూ మే ఫాలో ఆఫ్టర్ నేను ఒక సెల్ఫ్ కన్ఫెస్ టెక్నోఫోబ్, ఎందుకంటే ఐ హేట్ టెక్నాలజీ, అది డామినేట్ చేసే పద్ధతి కూడా ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ లైఫ్ని డామినేట్ చేస్తుంది, అందుకని ఐ హేట్ ఇట్ అని చెప్పడం జరుగుతుంది. కాబట్టి క్యూ ఫాలో అవ్వచ్చు. నెక్స్ట్, ఫర్ మెనీ ఇట్ హ్యాస్ బికమ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆబ్జెక్ట్ బోత్ ఇన్ హోమ్ అండ్ ఎట్ ద వర్క్ ప్లేస్. ఓకే, కంప్యూటర్ గురించి మాట్లాడడం జరుగుతుంది కాబట్టి ఇట్కి ముందు కంప్యూటర్ గురించి మెన్షన్ చేయడం జరగాలి. సో ఆర్ ఫాలో అవ్వదు, ఐఎమ్ సెల్ఫ్ కన్ఫెస్డ్ టెక్నోఫోబ్. తర్వాత వన్ ఆఫ్ ద వర్స్ట్ అఫెండర్స్ ఇస్ ద కంప్యూటర్. ఓకే, ఫస్ట్ ఇక్కడ కంప్యూటర్ గురించి మెన్షన్ చేయడం జరిగింది కాబట్టి వన్ ఆఫ్ ద వర్స్ట్ అఫెండర్స్ కంప్యూటర్ అని మెన్షన్ చేశారు కాబట్టి ఇది కంప్యూటర్ గురించి డిస్కస్ చేసిన టాపిక్ పాయింట్స్ అన్నిటికంటే ముందు రావాలి. సో ఫాలో అయ్యే ఫస్ట్ది క్యూ అవుతుంది. నెక్స్ట్, వన్ ఆఫ్ ద వర్స్ట్ అఫెండర్స్ ఇస్ ద కంప్యూటర్. దీని తర్వాత దీనికి సంబంధించిన కంప్యూటర్ని గురించి డిస్కస్ చేసిన పాయింట్స్ వస్తాయి. ఎస్ తర్వాత ఏం రావాలి, ఫర్ మెనీ ఇట్, రైట్, ఇట్ని కంప్యూటర్ని రిఫర్ చేస్తే ఇట్ వచ్చింది కదా. ఇట్ హ్యాస్ బికమ్ ద ఇంపార్టెంట్ ఆబ్జెక్ట్ బోత్ ఇన్ హోమ్ అండ్ అట్ ద వర్క్ ప్లేస్. సో ఎస్ అండ్ ఆర్ విల్ బి ఎ పేర్. ఓకే, నా క్యూతో స్టార్ట్ అయ్యి ఎస్ఆర్ పేరుగా ఉన్న ఆప్షన్ చూద్దాం. ఓకే, వెరీ ఈజీ, ఆప్షన్ బి, క్యూఎస్ఆర్ తర్వాత పి ఉంది. సో అందుకని ఈజీ అవుతుంది. ఆప్షన్ బి విల్ బి అవర్ ఆన్సర్. Moisturizers for the face, as oily ones may block in greater concentration on the face. The oil glands found should be chosen carefully and cause pimple or acne to break out. Okay, very simple rearrangement. Now ఫేస్ కోసం వాడే మాయిశ్చరైజర్స్ అనేది యాజ్ ఆయిలీ వన్స్ మే బ్లాక్. యాజ్ అని వచ్చేసరికి దేనికో ఆల్రెడీ దీనికి ముందు ఇచ్చిన సెంటెన్స్కి రీజనింగ్గా వాడడం జరుగుతుంది యాజ్ అని వచ్చినప్పుడు. ఓకే, సో అందుకని పీ అయితే ఫాలో అవ్వదు. ఫర్ ద ఫేస్ షుడ్ బి చోసన్ కేర్ఫుల్లీ. ఫేస్కి సంబంధించిన మాయిశ్చరైజర్స్ అనేవి చాలా జాగ్రత్తగా చూస్ చేసుకోవాలి కాబట్టి ఫస్ట్ ఏం వస్తుంది, ఎస్ వస్తుంది. నెక్స్ట్, షుడ్ బి చోసన్ కేర్ఫుల్లీ. ఎందుకు కేర్ఫుల్గా చూస్ చేసుకోవాలి, నౌ రీజనింగ్ రిలేటెడ్ పీ ఉంది కదా, యాజ్ ఆయిలీ వన్స్ మే బ్లాక్, రైట్, తర్వాత ఏమొస్తుంది, ఎస్ పీ వస్తుంది. ఆయిలీ వన్స్ మే బ్లాక్, ఏం బ్లాక్ చేస్తున్నాయి, ద ఆయిల్ గ్లాండ్స్, రైట్, ఆయిల్ గ్లాండ్స్ని బ్లాక్ చేస్తున్నాయి. సో ఆర్ వస్తుంది, ఆయిల్ గ్లాండ్స్ ఫౌండ్ ఇన్ గ్రేటర్ కాన్సన్ట్రేషన్ ఆన్ ద ఫేస్. ఫేస్ మీద చాలా గ్రేటర్ కాన్సన్ట్రేషన్ ఉండే ఆయిల్ గ్లాండ్స్ని బ్లాక్ చేయడం జరుగుతుంది. సో తర్వాత ఏమొస్తుంది, క్యూ వస్తుంది, ఎస్పీఆర్క్యూ. ఓకే, అండ్ కాస్ ఇన్ గ్రేటర్ ఆన్ ద ఫేస్ అండ్ కాస్ పింపుల్ ఆర్ యాక్ని టు బ్రేక్ అవుట్. సో కరెక్ట్ ఆప్షన్ విల్ బి ఎస్పీఆర్క్యూ. ఓకే, సో ఐ థింక్ దెర్ ఇస్ అ కరెక్షన్ హియర్, ఎస్పీఆర్క్యూ ఉండాలి. Okay, options are wrong. Correct it. It should be SPRQ. Okay. Scientists now hope that cloning can successfully be conducted in human beings in the near future. ఇచ్చిన పార్ట్స్లో ఏబిసిడి పార్ట్స్లో ఏ పార్ట్లో ఎర్రర్ ఉందో మనం ఫైండ్ చేయాలి. నౌ హోప్ అనేది ఏ వర్డ్ని రీప్లేస్ చేస్తూ వస్తుంది, జనరల్గా నౌ హోప్ అనేది బిలీవ్ అనే వర్డ్ని రీప్లేస్ చేస్తూ వస్తుంది. ఓకే, సో బిలీవ్ అనేది ప్లూరల్ వర్బ్. కరెక్ట్ యూసేజ్ ఏం రావాలి, సైంటిస్ట్. ఓకే, నాట్ సైంటిస్ట్, సైంటిస్ట్ ప్లూరల్ సబ్జెక్ట్ రావాలి.
Okay, scientists now hope that cloning can successfully be conducted in human beings in the near future. So error in on the option C. Okay, ఇందులో ఎర్రర్ ఉంది, సైంటిస్ట్ అని ఉండాలి కాబట్టి. నెక్స్ట్, when one takes great risk they must be prepared for great losses. ఓకే, when one takes great risk, ఎవరైనా సరే గ్రేట్ రిస్క్ తీసుకున్నారంటే వాళ్ళు ఖచ్చితంగా గ్రేట్ లాసెస్ అయినా సరే ప్రిపేర్డ్గా ఉండాలి అన్న మీనింగ్ వస్తుంది. ప్రొనౌన్ యూసేజ్ కరెక్ట్గా ఉందా ఇక్కడ? దే అని వాడచ్చా? ఎప్పుడైనా సరే వన్ అని వాడడం జరిగితే దానికి ప్రొనౌన్గా ఏమని రావాలి? రిస్క్ వన్ అనే రావాలి. ప్రొనౌన్ వన్కి వన్నే ఉంటుంది, దే అని ఉండదు. కాబట్టి ఎర్రర్ ఎక్కడ ఉంది? దే మస్ట్ బి ప్రిపేర్డ్ కాదు, వెన్ వన్ టేక్స్ గ్రేట్ రిస్క్ వన్ మస్ట్ బి ప్రిపేర్డ్ అని ఉండాలి, నాట్ దే. ఓకే, what delicious flavor these mangoes have. ఓకే, క్వశ్చన్ వర్డ్తో స్టార్ట్ అయ్యి లాస్ట్లో ఫుల్ స్టాప్ కానీ ఎక్స్క్లమేటరీ మార్క్ కానీ ఉంటే కనుక ఫార్మాట్ ఏముంటుంది? Q&A. ఓకే, క్వశ్చన్ వర్డ్ ఉంటుంది, తర్వాత నౌన్ ఆర్ ప్రొనౌన్ ఉంటుంది, తర్వాత ఆక్సిలరీ వర్బ్ ఉంటుంది. సో స్ట్రక్చర్ కరెక్ట్గానే ఉందా? వాట్ డెలిషియస్ ఫ్లేవర్ దీస్ మ్యాంగోస్, నౌన్ ఆర్ ప్రొనౌన్. ఓకే, హ్యావ్ ఆక్సిలరీ వర్బ్, Q&A స్ట్రక్చర్. సో ఇది కరెక్ట్గా, సెంటెన్స్ కరెక్ట్గా ఉంది, నో ఎర్రర్, నో సెంటెన్స్ కరెక్షన్ రిక్వైర్డ్ హియర్. అదే క్వశ్చన్ వర్డ్తో స్టార్ట్ అయ్యి లాస్ట్లో క్వశ్చన్ మార్క్ ఉంటే కనుక Q&A స్ట్రక్చర్ ఉండదు, క్వశ్చన్ వర్డ్, ఆక్సిలరీ వర్బ్, నౌన్ ఆర్ ప్రొనౌన్. ఓకే, దే హ్యాడ్ టు పుట్ ఆఫ్ ద గార్డెన్ పార్టీ బికాస్ ఆఫ్ ద హెవీ రైన్. ఫ్రేజల్ వర్బ్ పుట్ ఆఫ్ ఉండాలి. పుట్ ఆఫ్ అంటే కనుక పోస్ట్ పోన్ చేశారు అన్న మీనింగ్ వస్తుంది. పుట్ ఆఫ్ అంటే పోస్ట్ పోన్ చేశారు అని మీనింగ్ వస్తుంది. కాబట్టి ఎర్రర్ ఎక్కడ ఉంది? పుట్ ఆఫ్ ఉండకూడదు, OFF ఉండాలి. ఆప్షన్ డీలో ఎర్రర్ ఉంది. నెక్స్ట్, ఒకేషన్కి మీనింగ్ సిమిలర్ మీనింగ్ ఉన్న వర్డ్ చూడాలి. వర్చ్యూ అంటే కనుక నీకు ఒక హై మోరల్ వాల్యూస్ ఉంటే కనుక దాన్ని యూ హ్యావ్ ఎ గుడ్ వర్చ్యూ అంటారు. గుడ్నెస్ లేదా మంచి మోరల్ వాల్యూస్ ఉంటే కనుక వర్చ్యూ అంటారు. హాలిడే, బ్రేకప్, ఆక్యుపేషన్. ఒకేషన్ అంటే మీనింగ్ ఏమొస్తుందంటే ఒక పర్టికులర్ ఆక్యుపేషన్లో నీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే కనుక దాన్ని ఒకేషన్ అని అంటారు. ఓకే, ఒక పర్టికులర్ ఆక్యుపేషన్ నువ్వు చేయగలిగితే అది నీ ఒకేషన్ అవుతుంది. నౌ సో దీస్ టూ ఆర్ సిమిలర్, సో ఆన్సర్ విల్ బి ఆప్షన్ D. Okay, with this question we will end this session. Thank you.